Yes, if you are seeing my screen, it is good. Okay, I don't have my iPad now. That's why I can't write for coming classes now. As I am out of station from Bhimaram Lenam Maneno, but still we have to continue our classes. That's why we have to take classes in a normal way, conventional way. అంటే కన్వెన్షన్ అంటే ఆన్లైనే, కానీ ఇలాగే ఇంకా నేను రాయడం అన్నది ఉండదు, because I don't have that technology with me. Okay. Yes, if you are listening and seeing the screen correctly, please anybody respond. Yes, sir, screen is visible. Okay, choppers. You can see that the title of this unit 4 is chopper, cycloconverter and AC voltage controller. మూడు కలిపి ఉంటుంది ఈ యూనిట్ లో మనకి, and it will consist of a brief introduction, not entire డిస్కషన్స్ ఉండవు ఇక్కడ మనకి చాపర్స్ మీద. అంటే చాపర్స్ మీద మనం స్టేట్ స్పేస్ యావరేజింగ్ మెథడ్ అంత మెథడ్ డీటెయిల్స్ గా వెళ్ళకుండా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మూడుని కలిపి ఒక యూనిట్ చేయబడింది ఇక్కడ. ఓకే, what is meant by chopper is a static device that converts a fixed DC to, ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్ లో మీరు ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ ఏముంది, ఇక్కడ ఫిక్స్డ్ వోల్టేజ్ ఉంది, అవుట్పుట్ అన్నది వేరియబుల్ వోల్టేజ్ DC, జస్ట్ లైక్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. అయితే ట్రాన్స్ఫార్మర్ అన్నది AC టు AC డివైస్, ఇదేంటంటే ఇది DC టు DC డివైస్. అందుకనే దీన్ని ఏ చాపర్ మే బి థాట్ ఆఫ్ యాజ్ ఏ DC ఈక్వలెంట్, జస్ట్ లైక్ ఇక్కడ రాసి పెట్టింది చూడండి అది. ఓకే, సారీ బ్లాక్ కలర్ వచ్చింది అక్కడ, లెట్ మీ చేంజ్ దట్ కలర్ హియర్. ఈ PDF లో కలర్ ఎలా చేంజ్ అయ్యిందో కూడా తెలియదు నాకు. ఓకే, యూ కెన్ స్టడీ హియర్ దట్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ డివైస్ దట్ కన్వర్ట్స్ ఫిక్స్డ్ DC ఇన్పుట్ వోల్టేజ్ టు వేరియబుల్ DC అవుట్పుట్ వోల్టేజ్ డైరెక్ట్లీ. A chopper may be thought of DC equivalent of a transformer because they behave in an identical manner. Okay, and మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాపర్ లో మనం థైరిస్టర్ వాడము. దట్ ఈస్ వాట్ ద ఫిక్స్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకే, SCR వాడము, SCR తప్ప మిగతా ఏదైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ BJT, MOSFET, GTO, IGBT, వాట్ ఎవర్ ద ఇంకేమన్నా డివైజెస్ మనకి. ఓకే, దట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ హియర్. వాట్ ఈస్ ద అలా ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంతకుముందు ఇన్పుట్ అన్నది మనకు సైనసాయిడల్ ఉండేది రెక్టిఫైర్స్ లో చూస్తుంటే మీరు, కానీ ఇప్పుడు ఇన్పుట్ ఏంటి మనకి ఒక స్ట్రైట్ ఫిక్స్డ్ లైన్ ఉంటుంది, దాన్ని మనం వేరియబుల్ గా మార్చాలి. ఏసీకి మార్చడం కాదు, నెగిటివ్ సైడ్ వెళ్ళకూడదు ఇక్కడ. మనం ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ వెళ్ళము, గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ నో గోయింగ్ ఆఫ్ నెగిటివ్ సైడ్. అందుకనే మనం ఇక్కడ ఇంత ముందు మనకి సైనసాయిడల్ గా ఇన్పుట్ ఉన్నప్పుడు మనకి ఒక ఈజీగా న్యాచురల్ జీరోస్ వచ్చాయి అనమాట. అంటే పై దగ్గర ఒకసారి సైనసాయిడల్ జీరో అయ్యేది, మళ్ళీ 2π దగ్గర మళ్ళీ జీరో అయ్యాయి, మళ్ళీ 3π దగ్గర మళ్ళీ జీరో అయ్యాయి. అలా ప్రతి ఒక టైం పీరియడ్ లో మనకు ఒక సైకిల్లో 2 times అన్నది న్యాచురల్ జీరోస్ కనిపించేవి మనకి. ఆ న్యాచురల్ జీరోస్ ని యూజ్ చేసి మనం SCR అన్నది టర్న్ ఆఫ్ చేసేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆ న్యాచురల్ జీరో తర్వాత మనం ఫోర్స్డ్ కమ్యూటేషన్ సర్క్యూట్ లో నెగిటివ్ వోల్టేజ్ అప్లై చేయడం లాంటివి న్యాచురల్ గా జరగడం వల్ల అక్కడ అది SCR అన్నది ఆఫ్ అయిపోయేది. కానీ ఇక్కడ దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎంటైర్ స్ట్రక్చర్ అన్నది, ఎంటైర్ ఆపరేషన్ అన్నది ఎంటైర్లీ కూడా ఇక్కడ ఫిక్స్డ్ DC ఇన్పుట్ ఉండడం వల్ల వీ కాంట్ గో ఫర్ నెగటివ్ సైడ్. ఆ జీరోకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి మనం SCR కానీ వాడం. ఓకే, అందుకని దాని బదులు మనం ఏం వాడతామంటే పవర్ BJT, MOSFET, GTO, IGBT ఎక్కువగా వాడతాం. దట్స్ వై చాపర్స్ లో మనం ఈ సింబల్ ఏదైతే ఈ ఎల్లో కలర్ తో ఫిల్ అయిన సింబల్ అని చూసారా చాపర్, దీన్నే మనం స్విచ్ గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అంటే ఇందులో చాపర్ కానీ, అంటే ఇందులో ఇదే చాపర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇందులో MOSFET ఉండొచ్చు, IGBT ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ రెడీ టు కండక్ట్ ఈవెన్ దో ఇన్పుట్ ఈజ్ DC అండ్ రెడీ టు ఆఫ్. ఆఫ్ కూడా ఎలా చేయాలన్నది ఇందులోనే ఉంటుంది. మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఎక్కడంటే ఒక ఈ బాక్స్ లో ఏముంటుంది అంటే మీరు మనం యూనిట్ 2కి వెళ్ళాం. లెట్ గో టు ద యూనిట్ 2. ఐ థింక్ యూనిట్ 2నే కమ్యూటేషన్ సర్క్యూట్ డిస్కస్ చేసేటప్పుడు నేను క్లాస్ D కమ్యూటేషన్ సర్క్యూట్ చెప్పాను చూసారా. ఇదిగోండి ఆ బాక్స్ లో ఇదంతా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇది
ఈ ఏరియా ఉంది చూసారా, ఈ కెపాసిటర్, ఇంకో థైరిస్టర్, ఈ డయోడ్, ఇండక్టర్, ఇలా మొత్తం కూడా ఒక కాంబినేషన్ తీసుకెళ్లి ఈ బాక్స్ మొత్తం క్లోజ్ చేసేసి ఇలా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అందుకనే అక్కడ మనం ఇంపల్స్ కమ్యుటేటెడ్ చాపర్ అని కూడా డైరెక్ట్ గా అనేసాం దాన్ని. ఓకే, ఇప్పుడు నుంచి ఎప్పుడైనా కూడా చాపర్ లో ఏముంటదంటే ఇంపల్స్ కమ్యుటేటెడ్ చాపర్ ఉండొచ్చు, ఆర్ కరెంట్ కమ్యుటేటెడ్ చాపర్ ఉండొచ్చు. అంటే అవి మీకు తెలియాలి, ఆ ఫోర్స్డ్ కమ్యుటేషన్ సర్క్యూట్స్ గురించి తెలియాలి. అక్కడ డీసీ ఇన్పుట్ అయినా కూడా చాపర్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. అది చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాను మీరు, నేను యూనిట్ 2 లో ఆ రెండు కమ్యుటేషన్ సర్క్యూట్స్ అన్నది మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అని చెప్పి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాను. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ గో త్రూ దట్ క్లాసెస్ ఇన్ ద రికార్డింగ్ క్లాసెస్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఎంటైర్ స్ట్రక్చర్ ని మనం ఒక చాపర్ కింద రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా మరి ఒక స్విచ్ గీస్తున్నామంటే అది చాపర్ అని చెప్పి దాని ఎజంప్షన్. ఓకే, అండ్ దట్ ఈస్ వాట్ దట్ డిస్కషన్ రిగార్డింగ్ ఇనిషియల్ ఇంట్రొడక్షన్. అండ్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ డీసీ మోటార్, డీసీ టు డీసీ కాబట్టి అవుట్పుట్ డీసీ వస్తుంది కాబట్టి మనం బ్యాటరీ కానీ, విండ్ ఎనర్జీ కన్వర్షన్, సోలార్ పవర్, డీసీ మోటార్ కంట్రోల్, ఇంకా ఎలక్ట్రిక్ కార్స్, ఎయిర్ప్లేన్స్, స్పేస్ షిప్స్, ప్లస్ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, కమర్షియల్ ఎలక్ట్రానిక్స్, వేరెవర్ దట్ ఓన్లీ డీసీ టు డీసీ షిప్స్ లో కానీ, నార్మల్ ఈ షిప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి ఏసీ పవర్ ఉండదు కాబట్టి ఇలాంటి చోట్ల చాపర్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు అప్లికేషన్స్. ఓకే, ఈ మూడు అన్నది మీరు జనరలైజ్ చేసుకొని రాసుకోవచ్చు, ఎన్నైనా ఎక్కడెక్కడైనా రాసుకోవచ్చు. ఇది మూడితో మీరు ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ మనం దీన్ని ట్రాన్స్ఫార్మర్ తో ఎందుకు కంపేర్ చేసాము అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ చెప్పచ్చు, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటని చెప్పి మీకు తెలుసు. ఎక్కువ వస్తే దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని, అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ కన్నా తక్కువ వస్తే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పుకుంటారు మీరు. అలాగే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ స్టెప్ డౌన్ చాపర్, స్టెప్ అప్ చాపర్, స్టెప్ అప్ డౌన్ చాపర్. ఓకే, అంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక తక్కువ వచ్చింది అనుకోండి ఆ ఇన్పుట్ వోల్టేజ్ కన్నా స్టెప్ డౌన్ చాపర్, అది ఎక్కువ వస్తే స్టెప్ అప్ చాపర్. ఎక్కువ తక్కువ వచ్చింది కానీ ఒక కంట్రోల్ అన్నవి ఇవ్వాలి. ఫైనల్లీ ఈ స్టాటిక్ డివైస్ ఏంటంటే వాటికి అవి పనిచేసేస్తే మనకు అవసరం లేదు, ఇవి మనం చెప్పినట్టు కంట్రోల్ చేయాలి. దాన్నే మనం కంట్రోల్ ఆఫ్ డ్యూటీ సైకిల్ కంట్రోల్ అని చెప్తాం. ఇక్కడ ఎలా అయితే మనం ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ అని రెక్టిఫైర్స్ లో చదువుకున్నాం చూసారా, 0 దగ్గర కండక్ట్ అవుతుందా, 90 దగ్గర కండక్ట్ అవుతుందా అక్కడ. కానీ ఇక్కడ అలా డిగ్రీస్ డినోట్ చేయడానికి మనకేం లేదే, బికాజ్ వై దట్ ఈస్ నాట్ దేర్. ఇక్కడ ఎక్కడ చెప్పండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఎక్కడ, 30 డిగ్రీస్ ఎక్కడ, 180 డిగ్రీస్ ఎక్కడ అంటే ఈ ఇన్పుట్ మనకి చెప్పలేవు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్. దట్స్ వై we have started a technique of controlling this of DC device ని మనం ఫైరింగ్ యాంగిల్ కాకుండా డ్యూటీ సైకిల్ కంట్రోల్ అంటాం అనమాట. ఓకే, ఇది డ్యూటీ సైకిల్ కంట్రోల్ ఎంతసేపు అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుందో ఆ టైం పీరియడ్ ని టీ ఆఫ్ అంటున్నాను. టోటల్ టైం పీరియడ్ అన్నది టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. దాని యొక్క స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అన్నది టైం పీరియడ్ ఇన్వర్ట్ చేసేటప్పటికి 1/T వస్తుంది. దాని ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంకా 1/T ఆన్ ప్లస్ టీ ఆఫ్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. దీన్నే మనకు కావాల్సింది డ్యూటీ సైకిల్ కింద మనం రిప్రజెంట్ చేస్తే ఆల్ఫా అన్నది మన డ్యూటీ సైకిల్. కానీ చాలా టెక్స్ట్ బుక్స్ లో బీటా రాస్తారు, ఆల్ఫా రాస్తారు, ఏ అని రాస్తారు, కొన్ని చోట్ల గామా కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నామినికల్చర్ ఏదైనా కూడా నేను తీసుకునేది ఏంటంటే ఆల్ఫా అని చెప్పి తీసుకుంటాను. ఆల్ఫా ఇస్ ద రేషియో బిట్వీన్ ఆన్ టైం డివైడెడ్ బై టోటల్ టైం. ఇప్పుడు టోటల్ ఆన్ టైం ఒక్కటే కావాలనుకోండి, ఆన్ టైం ని నేను వన్ సైడ్ పెట్టేస్తే ఏమవుతుంది, ఆల్ఫా ఇంటూ టీ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద టీ ఆన్. సిమిలర్లీ మీరు ఇదే ఫార్ములాని కొంచెం ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కనుక ఈ టీ ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ అని చెప్పి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టీ ఆఫ్ ఏమొస్తుందంటే 1 - ఆల్ఫా ఇంటూ టోటల్ టైం పీరియడ్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మొత్తం ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇది కూడా గుర్తుకొచ్చినట్టే. టీ ఆన్ అంటే ఏంటి, ఆల్ఫా టీ. టీ ఆఫ్ అంటే ఏంటి, 1 - ఆల్ఫా టీ. ఇది మన ఎజంప్షన్. ఓకే, ఇది మన ఎజంప్షన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దీన్నే మనం డ్యూటీ సైకిల్ రేషియో అని చెప్తాం. ఎలా అయితే
మనం ఫైరింగ్ యాంగిల్ అని చెప్పి అక్కడ మనం నేర్చుకుంటున్నామో రెక్టిఫైర్స్ లో, సేమ్ టు సేమ్ ఇక్కడ మనం డ్యూటీ సైకిల్ అని చెప్పి పిలుస్తాం అనమాట. చేంజ్ అయింది బికాజ్ వై, అక్కడ ఫైరింగ్ యాంగిల్ గురించి చెప్పాలి, కానీ ఇక్కడ మనకి యాంగిల్స్ ఏం లేవు కాబట్టి అది ఎంతసేపు స్విచ్ ఆన్ అయ్యి ఉంది ఆ టైం పీరియడ్, ఎంతసేపు స్విచ్ ఆఫ్ అయ్యింది, మళ్ళీ టోటల్ టైం పీరియడ్, ఈ మాత్రం డీటెయిల్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఆ వచ్చిన డీటెయిల్స్ తోనే మనం ఇక్కడ ఒక చిన్న కంట్రోల్ అన్నది అనమాట. ఆ కంట్రోల్ పేరే డ్యూటీ సైకిల్. సెకండ్ చాపర్ బక్ బూస్ట్ అంటే అడిగినా కూడా ఇదే గీయాలి. మీకు సిలబస్ లో 4 ఉంది. ఫస్ట్ ది బక్ బక్ అంటే ఇది ఎవరు కావాలని పెట్టలేదు, సైంటిస్ట్ బట్ బక్ అంటే ఏంటంటే మీరు తగ్గించడం, ఇంగ్లీష్ లో మీనింగ్ కూడా తగ్గుతుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ అన్న తగ్గుతుంది. దిస్ ఇస్ ద సర్క్యూట్. అయితే మీరు సర్క్యూట్ లో అబ్జర్వ్ చేయండి ఏమేమి ఉన్నాయి. ఒక ఇన్పుట్ వోల్టేజ్ ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు కదా, యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇన్పుట్ అన్నది డిసి వోల్టేజ్. ఇప్పుడు ఈ డిసి వోల్టేజ్ కి నేను కొన్ని డివైస్ కనెక్ట్ చేశాను. ఆ డివైస్ ఏంటో చూడండి. ఒకటి స్విచ్. మీరు ఈ స్విచ్ అన్నది ఇలా అయినా గీయచ్చు, లేకపోతే నేను ఇక్కడ చెప్పాను కదా ఇదిగోండి ఈ సింబల్ అయినా గీయచ్చు. మీరు ఏదే ఇందులో కంపల్సరీ ఇక్కడ మాస్ఫెట్ లాగే గీయాలని లేదు, ఇక్కడ ఆ ఎల్లో కలర్ స్ట్రక్చర్ ని గీసేసేయచ్చు. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ మీకు ఒక ఇండక్టర్ ఉంది, ఒక కెపాసిటర్ ఉంది, ఒక డయోడ్ ఉంది. ఈ కనెక్షన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బక్ చాపర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అదే ఇదే ఎలిమెంట్స్ మనం ఇండక్టర్ ప్లేస్ మార్చి, ఓకే, డయోడ్ ప్లేస్ మార్చి, స్విచ్ ప్లేస్ మారింది అనుకోండి, అంటే 3 ప్లేస్ లో మార్చితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు షో ది బూస్ట్ కన్వర్టర్ కూడా చూడండి ఇక్కడికి వచ్చింది, ఇంతకుముందు ఇక్కడున్న డయోడ్ ఇక్కడికి వచ్చింది, ఇంతకుముందు ఈ పొజిషన్ లో ఉన్న ఆ స్విచ్ అన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద బూస్ట్ కన్వర్టర్ కన్ఫిగరేషన్. నెక్స్ట్ బక్ బూస్ట్, ఫైనల్ మూడో బక్ బూస్ట్ వస్తే మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయొచ్చు, ఓన్లీ ఫస్ట్ తో కంపేర్ చేస్తే ఇండక్టర్స్ మాత్రమే మారింది, ఇండక్టర్ డయోడ్స్ పొజిషన్ మాత్రమే మారింది, ఇంకేం మారలేదు. ఓకే, ఇవి ఎలా ఇలా కనెక్షన్స్ అన్నది మారడం బట్టి వాటి యొక్క ఆపరేషన్ అన్నది డిసైడ్ చేయబడుతుంది. ఓకే, అది బక్ గా ఆపరేట్ చేస్తున్నా అంటే సేమ్ డివైస్ మీరు ఎలా అంటే ముందు ఇండక్టర్ కనెక్ట్ చేశారా, తర్వాత ఇక్కడ మారేది ఓన్లీ ఈ 3 మాత్రమే, మిగతా ఏం మారు. స్విచ్, ఫ్రీ వీలింగ్ డయోడ్, ఇండక్టర్, ఈ 3 యొక్క కనెక్షన్స్ బట్టి 3 కాన్ఫిగరేషన్స్ వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అయితే షార్ట్ కట్ ఏంటంటే, అంటే నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను ఈ 3 సర్క్యూట్స్ ని అంటే, ముందు బక్ కన్వర్టర్, బక్ కన్వర్టర్ కి అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఇది, అంటే ఇక్కడ ఈ 2 ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి వాట్ ఎవర్ ద V0 అన్న VC అన్న ఒకటే కాబట్టి కెపాసిటీ నెగ్లెక్ట్ చేస్తాను, గీయను కూడా, గీయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది చేంజ్ అవ్వట్లేదు సర్క్యూట్ లో. వీటిని బట్టే నేను అవుట్పుట్ వోల్టేజ్ అది సర్క్యూట్ కాన్ఫిగరేషన్ అని చెప్పగలను. ఎలా అంటే ఒకవేళ లోడ్ కి అక్రాస్ కనుక మీరు ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉంటుంది ఒక సర్క్యూట్ లో. నేను షార్ట్ కట్ కన్వెన్షనల్ వే కాదు, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను అంతే, ఇది ఏ టెక్స్ట్ బుక్ లో కూడా ఉండదు. ఓకే, చెప్పేసి నెక్స్ట్ ఆపరేషన్ ఇది మీకు ఉంటుంది, ఏదైతే చాప్ చూసారా, ఓకే, చాపర్ కాస్ట్లీ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం, లెట్ మీ చేంజ్ దట్ వన్. హలో, ఇప్పుడు ఎలా
ఇప్పుడు బాగానే ఉందమ్మా వాయిస్. ఇప్పుడు అవుతుంది సార్. వాయిస్ ఇప్పుడు బాగానే వస్తుందమ్మా. హలో. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఓకే. అంటే మీరు కూడా కొంత ఇదేంటంటే కొంచెం సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టండి. ప్లస్ ఇంకేం చేయలేము. వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఓకే. మీ ఇక్కడ షార్ట్ కట్ చెప్తున్నాను నేను. ఎప్పుడైతే మీకు డయోడ్ ఉంటుంది లేకపోతే స్విచ్ ఉంటుంది, అదే కదా డిస్కషన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇంకేమైనా చెప్తున్నానా? ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ వన్. ఓకే, ఎస్ మ్యూట్లోనే ఉంది, మ్యూట్లో లేదు. ఓకే, ఒక్క నిమిషం. ఎస్ సమ్వాట్. ఇదిగోండి, ఇక్కడ డయోడ్ ఉంది, ఇక్కడ స్విచ్ ఉంది. ఇవి కనుక ఎప్పుడైతే మీకు లోడ్ అక్రాస్ ఈ లోడ్ అక్రాస్ కిందక మీకు డయోడ్ వచ్చింది అనుకోండి, అంటే డయోడ్ గీయాలా మీరు స్విచ్ గీయాలా అని చెప్పి కన్ఫ్యూజ్ లో ఉన్నారు అన్నోళ్ళకి చెప్తున్నాను, ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే. ఓకే, దట్ రిమెంబర్ దట్ ఇక్కడ స్విచ్ కాస్ట్లీనా లేకపోతే డయోడ్ కాస్ట్లీనా అని గుర్తుపెట్టుకోండి. మీకు కంపారిటివ్లో మీకు తెలిసి ఉంటుంది, స్విచ్ కాస్ట్లీనా డయోడ్ కాస్ట్లీనా అంటే స్విచ్చే కాస్ట్లీ. ఓకే, అంటే డయోడ్ చీప్. డయోడ్ మీరు కనుక గీసారనుకోండి, అది బక్ కన్వర్టర్ అనమాట. అంటే బక్ అంటే చీప్ కన్వర్టర్ అన్నట్టు. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇదే చాలా సార్లు గేట్లో కూడా అడిగారు. అంటే ఇలా స్విచ్ ఇలాంటి డయాగ్రామ్స్ లో కాదు, మీరు 2007-8 ఆ ఏరియాస్లో అయితే మాత్రం అప్పుడు కన్వర్టర్స్ గుర్తుపట్టడమే పెద్ద విషయంలో ఉండేది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి. అప్పుడు ఆ టైంలో క్వశ్చన్స్ అడిగి, ఇప్పటికి కూడా ఐఏఎస్ క్వశ్చన్లో మీకు ఇవి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ మార్చి, స్విచ్ యొక్క పొజిషన్స్ మార్చి, ఇలాగే ఉండాలని లేదు. ఇంకోటి ఏంటంటే బక్ కన్వర్టర్ అన్నది, చాపర్స్ అన్నది డిజైన్ బేస్డ్ సర్క్యూట్స్. అందుకని ఇది ఈ బక్ కన్వర్టర్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇది వన్ ఆఫ్ ది సర్క్యూట్ మాత్రమే. మీరు ఇంకేమన్నా ఎలిమెంట్స్ ని మీరు ఇదిగోండి ఇక్కడ రెండు స్విచ్లు ప్యారలల్ గా పెడతారా, లేకపోతే 3 స్విచ్లు ప్యారలల్ గా పెడతారా, ఇక్కడ డయోడ్ బదులు 2 డయోడ్లు సిరీస్ గా పెడతారా, లేకపోతే ఇక్కడ కూడా ఇంకో స్విచ్ వాడతారా, మీ ఇష్టం. ఇక్కడ కూడా ఇంకో స్విచ్ వాడినా కూడా ప్రాబ్లం ఏం లేదు, అది కూడా మీకు బక్ కన్వర్టర్ కింద ఆపరేట్ చేస్తుంది. కానీ ఇంతకుముందు అది సెల్ఫ్ ఆపరేటింగ్ అయ్యేది. మీరు కనుక ఇక్కడ స్విచ్ ఆడారు అనుకోండి, అది మీకు మీరు ఆపరేట్ చేయాలన్నమాట. దాన్ని కూడా మీరు కంపల్సరీగా దానికి టెర్మినల్స్ ఎక్కడైతే ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలి అన్నది మొత్తం మీరు డిఫైన్ చేస్తారు. అలా చేస్తే అది ప్రోగ్రామబుల్ బక్ కన్వర్టర్ అవుతుంది. ఇలా చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఇది బేసిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు నేను చెప్తుంది. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏది షార్ట్ కట్ ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ కనుక ప్యారలల్ కింద మీకు చీప్ డయోడ్ ఉంటే అది బక్. అలా కాకుండా మీకు స్విచ్ ఉందనుకోండి, స్విచ్ ఉంటే కంపల్సరీగా అది కాస్ట్లీ కాబట్టి అది బూస్ట్ అవుతుంది. ముందు జడ్జ్ చేయడానికి మీకు ఇది పనిచేస్తుంది, తర్వాత కంటిన్యూగా మిగతాయి చెప్తాను నేను. ఓకే, అయితే నెక్స్ట్ ఓకే 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 ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ హైలైట్ చేసాను చూసారా, ద నెట్ చేంజ్ ఆఫ్ ది ఇండక్టర్ కరెంట్ ఓవర్ ఎనీ కంప్లీట్ సైకిల్ ఇస్ జీరో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ దట్, ఇక్కడ మీరు చూడొచ్చు ఒకసారి స్విచ్ ఆన్ అయినప్పుడు అంటే మీనింగ్ ఏంటంటే ఇదిగోండి ఈ సర్క్యూట్, వెన్ ద స్విచ్ ఈజ్ ఆన్ డయోడ్ ఆఫ్ అవుతుంది. ఎందుకు ఆఫ్ అవుతుంది అన్నది మీరు ఇక్కడ మెయిన్ సర్క్యూట్ కి చూసుకోండి. స్విచ్ ఆన్ అయినప్పుడు డయోడ్ ఎందుకు ఆఫ్ అవుతుంది, ఇదిగోండి స్విచ్ ఆన్ అయిన వెంటనే ఈ ప్లస్ అన్నది ఇక్కడికి వస్తుంది, డయోడ్ యొక్క క్యాథోడ్ దగ్గరికి వస్తుంది, ఈ నెగిటివ్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆనోడ్ దగ్గర నెగిటివ్, క్యాథోడ్ దగ్గర పాజిటివ్ ఉండేటప్పటికి డయోడ్ అన్నది ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు ఓన్లీ స్విచ్ ఆఫ్ అవుతేనే, ఆన్ అయితేనే. ఆ కేసెస్ లో ఇదిగోండి ఇది డయాగ్రామ్ అన్నది. ఇప్పుడు డయోడ్ అన్నది ఆఫ్ లో ఉంది, లేదు అసలు డయోడ్, ఇన్పుట్ వోల్టేజ్ అన్నది స్విచ్ ఆన్ అయ్యి ఉంది, అప్పుడు ఇండక్టర్ అన్నది ఏమవుతుంది, ఛార్జ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు, ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయినప్పుడు ద ఇండక్టర్ లో ఉన్న ఛార్జింగ్ అంతా కూడా కరెంట్ డైరెక్షన్ అలాగే ఉంటుంది, ఇండక్టర్ లో ఉన్న మొత్తం ఎనర్జీ అంతా కూడా ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ లో నుంచి కాంపన్సేట్ అవుతుంది. ఈ రెండు కలుపుకొని మీరు ఏం చెప్పాలి అంటే, ఇండక్టర్
current in steady state rises from with a positive slope to a maximum value to the on time. అంటే ఇండక్టర్ ఆన్ టైంలో అదే ఏదైతే స్విచ్ ఆన్ అవుతుందన్న టైం పీరియడ్ లో అది 0 నుంచి పాజిటివ్ స్లోప్ తో రైజ్ అయ్యి మాక్సిమం వాల్యూకి వెళ్తుంది. దెన్ డ్రాప్స్ బ్యాక్ టు ద ఇనిషియల్ వాల్యూ విత్ నెగిటివ్ స్లోప్. దాని యొక్క ప్రీవియస్ వాల్యూ ఏదైతే 0 కానీ ఒకసారి ఇండక్టర్ లో కొంత ఎనర్జీ అన్నది ఉంటుంది, రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అంటారు దాన్ని. ఓకే, లెట్స్ అజ్యూమ్ దట్ 0కి వచ్చేస్తుంది అనుకుందాం. అండ్ దేర్ ఫోర్ ద నెట్ చేంజ్ ఆఫ్ ఇండక్టర్ కరెంట్ ఓవర్ ఎనీ కంప్లీట్ సైకిల్ ఇస్ 0. ఓకే, అంటే ఇక్కడ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తారు చూసారా, అదే ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ నైదర్, అలాగే సేమ్ ఎజంప్షన్ ఇక్కడ మనం ఇక్కడ ఇండక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇండక్టర్, ఎందుకు ఇది కెపాసిటర్ కూడా అప్లై చేయొచ్చు. ఇదే అనాలిసిస్ మీరు కెపాసిటర్ వోల్టేజ్ కి అప్లై చేయాలి, ఇండక్టర్ కి అయితే కరెంట్ కి అప్లై చేయాలి. బట్ ఈజియెస్ట్ వే ఏంటంటే ఇండక్టర్ కరెంట్ కి అప్లై చేయడమే చాలా ఈజీ. అంటే మీరు డెరివేషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెరివేషన్ అంటే ఏంటి, ముందు స్విచ్ అయితే ఆన్ అయింది, డయోడ్ అన్నది ఆఫ్ పొజిషన్ లో ఉందో అప్పుడు సర్క్యూట్ ఇది అని చెప్పాను. ఇక్కడ మీరు ఈ సర్క్యూట్ లో ఇక్కడ కెపాసిటర్ నెగ్లెక్ట్ చేసేసేయండి ఎందుకంటే మనం ఎంటైర్ ఆపరేషన్ అన్నది ఇండక్టర్ కరెంట్ మీద డిసైడ్ చేసామని చెప్పాను ఇప్పుడే. ఓకే, దట్స్ వై దేర్ ఇస్ నో నీడ్ టు డ్రా ద కెపాసిటర్. నేను గీసాను బట్ మీరు అవసరం లేదు, జస్ట్ కెపాసిటర్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఏదైతే లోడ్ వోల్టేజ్ అన్నా కెపాసిటర్ వోల్టేజ్ అన్నా ఒకటే, రెండు ప్యారలల్ గా ఉండేటప్పుడు. ఇది మీకు తెలిసి ఉండాలి. అందుకని చెప్పి విత్ రెస్పెక్ట్ టు నేను వోల్టేజ్ తో చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను కేవీఎల్ అప్లై చేస్తాను కాబట్టి వెదర్ దిస్ కెపాసిటర్ ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్, దట్ ఈస్ నాట్ ఎ మెయిన్ ప్రాబ్లం ఫర్ అస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్ లో కనుక మీరు కేవీఎల్ అప్లై చేశారనుకోండి, ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ V0 ప్లస్ VL. ఓకే, ఇదిగోండి ఇక్కడ రాసానది, Vin ఈజ్ ఈక్వల్ టు VL ప్లస్ V0. మనకి ఇండక్టర్ కరెంట్ కావాలి కదా, అందుకనే మనం VL ఈజ్ ఈక్వల్ టు Vin మైనస్ V0 అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే VL అంటే ఏంటి, LdIL/dt, ఓమ్స్ లా ఫర్ ఇండక్టెన్స్. దీన్నే మనం ఓమ్స్ లా ఫర్ ఇండక్టెన్స్ అని కూడా చెప్పాను నేను. అలాగే Vin మైనస్ V0 వస్తుంది. ఇప్పుడు DIL/dt ఈజ్ ఈక్వల్ టు Vin మైనస్ V0/L అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వి అజ్యూమ్ దట్ ఈ విత్ రెస్పెక్ట్ టు టైం బౌండ్ కరెంట్ చేంజ్ మనకు కావాల్సింది ఏంటంటే DIL/dt ని ΔL/ΔT కింద మనం అజ్యూమ్ చేసుకొని సేమ్ Vin మైనస్ V0/L. అయితే ఇది ఇక్కడ టైం వచ్చింది చూసారా, మనకి డిటీని మనం డెల్టీ అని రాసుకున్నాం. ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ అజ్యూమ్ చేసుకున్న తర్వాత అయితే ఈ డెల్టీని డిఫైన్ చేయాలి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే స్విచ్ ఆన్ అవుతుంది. స్విచ్ ఆన్ అంటే టీ ఆన్ లో జరుగుతుంది అనమాట. ఓకే, టీ ఆన్ లో జరుగుతుంది కాబట్టి డెల్టీని నేను టీ ఆన్ కింద రిప్రజెంట్ చేస్తాను. డెల్టీని ఇదంతా కూడా స్విచ్ ఆన్ పొజిషన్ లో జరుగుతుంది. ఆ పీరియడ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే స్విచ్ అయితే ఆన్ అయిందో అప్పుడు చెప్తుంది. కాబట్టి ఇది టీ ఆన్ అంటే మనం ఆల్రెడీ ఆల్ఫా ఇంటూ టోటల్ టైం పీరియడ్ అని చెప్పి కూడా మనం కంట్రోల్ కావాలి కదా. మనకి మెయిన్ రీజన్ ఇంత డెరివేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఏదో మ్యాజిక్ చేస్తున్నాం అంతే, మనకు కావాల్సినట్టు సర్క్యూట్ ఆపరేషన్ డిసైడ్ చేసుకుంటున్నాం. మనం ఇండక్టర్ నుంచి ఆ వాల్యూస్ అటు కేవీఎల్ అప్లై చేసి మనకు కావాల్సింది ఏంటంటే ΔIL ఫైండ్ అవుట్ చేయండి. దీన్నే క్లోజ్డ్, ఎందుకంటే మీరు ఇక్కడ కొంచెం మ్యానిపులేట్ చేస్తే మీకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, నేను ఇది మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, చాలా సింపుల్ డెరివేషన్. కేవీఎల్ అప్లై చేయాలి, కేవీఎల్ అప్లై చేసిన తర్వాత ΔIL అన్నది ఫైల్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ ఇది ఆన్ కాబట్టి ఆన్ పీరియడ్ లో చేస్తున్నాం కాబట్టి టీ ఆన్ యొక్క ఆల్ఫా టీ అన్న సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. దట్స్ ఆల్. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ 1 కింద రాసుకుందాం. ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇదేది ఈ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే స్విచ్ క్లోజ్ అయినప్పుడు. అంటే మెయిన్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఇండక్టర్ కరెంట్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం మనం, అది మెయిన్ థింగ్ ఇక్కడ. అలాగే స్విచ్ ఓపెన్ అయినప్పుడు కూడా ఇండక్టర్ కరెంట్ అన్నది మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఆ ఎంటైర్ కరెంట్ అన్నది 0 అవ్వాలి. దట్ ఈస్ వాట్ దట్ అవర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఇదిగోండి, ద నెట్ చేంజ్ ఆఫ్ ద ఇండక్టర్ కరెంట్ ఓవర్ ఎనీ కంప్లీట్ సైకిల్ ఇస్ 0. కంప్లీట్ సైకిల్ అంటే ఇప్పుడు టీ అనమాట, టోటల్ టైం పీరియడ్ టీ. దాన్ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం. స్విచ్ ఎంతసేపు ఆన్ అవుతుంది దాన్ని టీ ఆన్ కింద, స్విచ్ ఎంతసేపు ఆఫ్ లో ఉంది దాన్ని టీ ఆఫ్ కింద డిసైడ్ చేసాం అనమాట. ఓకే, అది డ్యూటీ సైకిల్ అన్నది అలా డిసైడ్ చేసి పడ్డాం. కాబట్టి మనం మోడ్ 2కి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు స్విచ్ అన్నది ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిందంటే ఓపెన్ సర్క్యూట్ లో పెట్టేటప్పటికి ఇన్పుట్ తో మనకు సంబంధం లేదు.
ఇన్పుట్ తో సంబంధం లేదు. మీరు ఇది ఈ లెఫ్ట్ సైడ్ సర్క్యూట్ కూడా గీయాల్సిన అవసరం లేదు ఇంకా ఇది. ఓకే, ఓన్లీ ఇది గీస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా కెపాసిటర్ అవసరం లేదు, ఓన్లీ ఇలా గీస్తే ఇక్కడ కూడా మనం కేవీఎల్ అప్లై చేశారనుకోండి, విఎల్ ప్లస్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది మనకి. విఎల్ ప్లస్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్లోజ్డ్ లూప్ కాబట్టి ఇది చూడండి ఇలా కరెంట్ డైరెక్షన్ ఇంకా నేను లెఫ్ట్ నుంచి రైట్ కి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కే నేను గీస్తున్నాను. ఎందుకంటే ఇండక్టర్ అన్నది కరెంట్ డైరెక్షన్ మార్చదు, ఓన్లీ దాని యొక్క వోల్టేజ్ పొలారిటీ మారుస్తుంది. కానీ ఆ పొలారిటీ అన్నది మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం ఏదైతే ఆ ప్లస్ మైనస్ డినోట్ చేసామో అదే డైరెక్షన్ వెళ్ళేటప్పటికి మీకు విఎల్ ప్లస్ వి నాట్ లూప్ కాబట్టి ఇది ఆ లూప్ లో ఎప్పుడు ఇన్పుట్, ఇది ఇన్పుట్ వచ్చింది అనుకోండి అప్పుడు విన్ అని రాస్తారు. ఇది ఇన్పుట్ సప్లై చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ తో సంబంధం లేదు కాబట్టి మనకి ఓన్లీ విఎల్ ప్లస్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మీరు మళ్ళీ దాన్ని డెల్ ఐఎల్ గురించి ఏదైతే చేంజెస్ పైన చేసామో సేమ్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి నాట్ అవుతుంది, ఆ మైనస్ వి నాట్ బై ఎల్ అవుతుంది. మళ్ళీ ఎజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఈసారి డెల్ టీ ఏంటి, ఈసారి స్విచ్ ఆఫ్ అవుతుంది కాబట్టి 1 మైనస్ ఆల్ఫా ఇంటూ క్యాపిటల్ టీ అన్నమాట. టైం పీరియడ్, ఎంటైర్ టైం పీరియడ్ ని మనం ఇక్కడ ఎజ్యూమ్ చేసుకొని ఇక్కడ కూడా ఇండక్టర్ కరెంట్ ఫర్ ఓపెన్ కింద ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ వి నాట్ బై ఎల్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ టీ అని చెప్పి వస్తుంది మీకు ఎక్స్ప్రెషన్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పైన ఎక్స్ప్రెషన్ తో ఈ కింద ఎక్స్ప్రెషన్ తో కంపేర్ చేస్తే వీన్ లేదు. మీరు తొందరగా చేయాలనుకోండి, ఇలా డెరివేషన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఈ సెకండ్ సర్క్యూట్ లో వీన్ లేదు కాబట్టి మీకేమొస్తుంది మైనస్ వి నాట్ బై ఎల్ అని వస్తుంది. అదే వచ్చింది ఇక్కడ. ఇక్కడ కూడా మైనస్ వి నాట్ బై ఎల్ వచ్చింది. కానీ టైం పీరియడ్ ఏంటి ఈసారి టీ ఆన్ కదా, ఇక్కడైతే టీ ఆన్ కాబట్టి ఆల్ఫా టీ రాసాము. కానీ ఇక్కడ టైం పీరియడ్ ఏంటి ఈసారి టీ ఆఫ్ కాబట్టి 1 మైనస్ ఆల్ఫా ఇంటూ టీ అని రేపు రాసాం. ఓకే, నౌ ద ఫైనల్ ఎస్టాబ్లిష్డ్ కన్క్లూషన్ వద్దాం. ద నెట్ చేంజ్ ఆఫ్ ఇండక్టర్ కరెంట్ ఓవర్ కంప్లీట్ సైకిల్ 0 అని చెప్పి మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఏదైతే క్లోజ్డ్ లో వచ్చిందో ఏదైతే ఓపెన్ వచ్చిందో దాన్ని 0కి ఈక్వేట్ చేయండి. 0కి ఈక్వేట్ చేస్తే కొంచెం మ్యానిపులేట్ చేస్తే మీకు ఫైనల్ గా ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఇది వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా విఇన్ అనమాట. ఓకే, ఆల్ఫా విఇన్ ఇక్కడ చూసుకోండి, నేను చేయడానికి లేదు. నార్మల్ గా నేను ఇది చూపించాను ఎప్పుడు నేను. ఎనీథింగ్ ప్రాబ్లం? బాగానే వినిపిస్తుందమ్మా, స్క్రీన్ కనిపిస్తుందా? ఎనీబడి రెస్పాండ్ ప్లీజ్. ఓకే, ఈసారికి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అమ్మా. నేను అసలు నార్మల్గా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా డెరివేషన్ చేయడానికి ట్రై చేయను, కానీ నేను కుదరలేదు, నాకు ఐప్యాడ్ లేదు. ఇప్పుడు ఇలాగే మీరు చేసుకోవడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ క్లాసుల్లో కొంత ఇబ్బంది పడకూడదని చెప్పి ఐప్యాడ్ తో చెప్తుంటాను నేను. అయినా కూడా ఇప్పుడు నాట్ పాసిబుల్. ఎక్స్క్యూజ్ చేసి కొంచెం ఈ డెరివేషన్స్ లో ఉన్న మెయిన్ కంటెంట్ అన్నది మాత్రం మీకు అర్థం అయింది అనుకుంటున్నాను నేను. మీకు ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ ఒక రిలేషన్ వస్తుంది అనమాట. ఈ ఒక రిలేషన్ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ వోల్టేజ్ కి ఒక రిలేషన్ ఏమొచ్చింది అంటే మీకు ఇక్కడ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఇన్ ఇంటూ ఆల్ఫా అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్ఫా మనం ఏం చెప్పాము ఇక్కడ పైన స్టార్టింగ్ లో మనకు ఆల్ఫా అంటే రేషియో అని చెప్పాము, టీ ఆన్ బై టీ అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కూడా టీ ఆన్ అన్నది టీ కన్నా తక్కువగానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది టోటల్ టైం పీరియడ్, ఇది ఓన్లీ ఆన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టోటల్ టైం పీరియడ్ 2 సెకండ్స్ అనుకోండి, ఇది 1 సెకండ్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 1/2 అని వస్తుంది. ఎప్పుడు ఆల్ఫా అన్నది లెస్ దెన్ 1 వస్తుంది మీకు ఎప్పుడు కూడా. ఈ ఎక్స్ప్రెషన్ లో ఎప్పుడు కూడా డ్యూటీ సైకిల్ అన్నది 0 నుంచి 1కి మాత్రం వేరే అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏ వాల్యూ అయినా ఆల్ఫా పెట్టండి, అంటే 0 నుంచి 0.1 నుంచి 0.9 వరకు వెళ్తుంది తప్ప ఎంటైర్ ఆల్ఫా 1 అవ్వడం అన్నది పాసిబుల్ కాదు. ఎందుకు? ఆల్ఫా 1 అయిందంటే మీనింగ్ ఏంటి? టీ ఆన్ టీ ఈక్వల్ అయిపోయిందని, అప్పుడు టీ ఆఫ్ ఉండదు, అప్పుడు దానికి డ్యూటీ సైకిల్ అనే ఛాన్సే లేదు, ఆ మీనింగ్ రాదనమాట. ఓకే, దట్స్ వై ఇక్కడ ఎన్నిసార్లు మీరు చూస్తున్నా కూడా ఇక్కడ ఇది ఆల్ఫా అన్నది 0.1 నుంచి 0.9 వరకు ఉంటుంది కాబట్టి ఇంకా తక్కువగానే ఉంటుంది, కానీ 0 నుంచి 1 మిడిల్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు కూడా అవుట్పుట్ వోల్టేజ్ అన్నది ఇన్పుట్ వోల్టేజ్ తోనే తక్కువగానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వోల్టేజ్ 100 volts అనుకుందాం. 100 volts అనుకొని మీరు ఏ విధైనా ఈ 1 to 0 నుంచి 1 లోపల ఏ వాల్యూతో అయినా మల్టిప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అనుకుందాం. 0.5తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 50 volts వస్తుంది మీకు ఇక్కడ.
ఓకే, కానీ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత 100 వోల్ట్స్, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది 50 వోల్ట్స్. అందుకనే ఇలా మనకి ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ రిలేషన్ ఇలా వచ్చింది కాబట్టి మనం దీన్ని స్టెప్ డౌన్ చాపర్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సిమ్యులేట్ చేద్దాం. సిమ్యులేట్ చేయడం అంటే మనకి తెలుసు, కొంత డీటెయిల్డ్ గా వెళ్ళొచ్చు. వేవ్ ఫార్మ్స్ నేను సిమ్యులేషన్ లోనే చూపిస్తాను. ఇదిగోండి సర్క్యూట్, ఇది మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చాను నేను, 100 వోల్ట్స్ ఇచ్చాను, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది స్విచ్ అక్రాస్ వోల్టేజ్ వి స్విచ్ అనే రాశాను. దీని యొక్క గేటింగ్ టెర్మినల్స్ ఎలా ఇచ్చానంటే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో 2 పాయింట్ దగ్గర కనెక్ట్ చేయాలి, 0 దగ్గర 180 దగ్గర ఇలా ఇచ్చాను. కాబట్టి ఇక్కడ డ్యూటీ సైకిల్ అంతా ఇక్కడ 50% అనమాట. అంటే రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి డ్యూటీ సైకిల్ 50% ఇక్కడ. ఓకే, ఒకవేళ డ్యూటీ సైకిల్ మారిస్తే ఎలా మారుతుంది అన్నది కూడా చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జ్యూమ్ ఏంటంటే డ్యూటీ సైకిల్ అన్నది 50% అంటే మీనింగ్ ఏంటి, టీ ఆన్ టీ ఆఫ్ ఈక్వల్ గా ఉంటాయి అని చెప్పి దాని మీనింగ్. ఓకే, ఫస్ట్ డ్యూటీ సైకిల్, మీరు డ్యూటీ సైకిల్ అనగానే ఆ ఫార్ములాస్ గుర్తుకు రావాలి. డ్యూటీ సైకిల్ అంటే ఏంటి, ఆల్ఫా టీ ఆన్ బై టీ. ఇప్పుడు 50% అంటున్నాను నేను, మీరు ఆల్ఫా అన్నది 0.5 సబ్స్టిట్యూట్ చూడండి, మీకు అదెంతో టోటల్ టైం పీరియడ్ ఎలా వస్తుంది, హాఫ్ పీరియడ్ ఎంత వస్తుంది అంటే మీరు ఈక్వల్ గా వస్తాయి 0.5 దగ్గర ఎప్పుడు కూడా. ఓకే, ఇండక్టర్ దాని యొక్క వోల్టేజ్, దిస్ ఈజ్ ఇండక్టర్ కరెంట్, దిస్ ఈజ్ స్విచ్ కరెంట్, దిస్ ఈజ్ ఫ్రీవీలింగ్ డయోడ్ కరెంట్, దిస్ ఈజ్ కెపాసిటర్ కరెంట్, దిస్ ఈజ్ ద లోడ్ ఆర్ లోడ్ కాబట్టి ఆ లోడ్ అక్రాస్ కరెంట్ అండ్ లోడ్ అక్రాస్ వోల్టేజెస్ అండ్ కరెంట్స్ అనమాట. ఎంటైర్ స్ట్రక్చర్ అన్నది ఇలా ఉంది. ఓకే, ఇందులో కెపాసిటర్ అయినా తీసేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీ ఏదైతే అక్కడ నేను సర్క్యూట్ చూపించానో అదే సర్క్యూట్ నేను ఇక్కడ పెడుతున్నాను. నేను మిగతా సర్క్యూట్లు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదేం సర్క్యూట్ అంటే స్టెప్ అప్ సర్క్యూట్, ఇది స్టెప్ అప్ డౌన్ సర్క్యూట్. వాటిని నేను డీలిస్ట్ చేశాను ఇప్పుడు, అంటే అవి పనిచేయవు అప్పుడే, అందుకని కలర్ లోకి రావట్లేదు అవి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని నేను కూడా ఇలా యాక్టివేట్ చేసి ఎనేబుల్ చేశాను అనుకోండి, ఇక్కడ అవి కూడా పనిచేస్తాయి. ఇప్పుడైతే డిజేబుల్ లో ఉన్నాయి అవి. ఇప్పుడు ఇది సర్క్యూట్. ఓకే, ఇప్పుడు ఇలా సర్క్యూట్ చూసినప్పుడు మనం వేవ్ ఫార్మ్స్ గీయాలి కదా, నేను వేవ్ ఫార్మ్స్ కూడా ఇస్తాను, మెటీరియల్ వచ్చేస్తాయి, కానీ ఇక్కడ కనిపించవు. సెపరేట్ గా నేను యాడ్ చేసి ఆ బక్ కన్వర్టర్ లో పంపిస్తాను నేను. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేద్దాం. మనం సిమ్యులేట్ చేసేటప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఓకే, ముందు V0 మనకు కావాల్సింది విఎస్ కదా, ఇన్పుట్ వోల్టేజ్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. ఇదిగోండి ఇన్పుట్ వోల్టేజ్ డిసి అని చెప్పాను కదా, అందుకని 100 వోల్ట్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక లైన్ పోతా ఉంది. ఓకే, నెక్స్ట్ V0 ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, V0 ఎలా వచ్చింది, ఇదిగోండి ఇలా రైజ్ అయింది, డిక్రీజ్ అయింది, రైజ్ అయింది, డిక్రీజ్ అయింది. ఓకే, ఇలా ఎందుకు వస్తుందంటే ఏదైతే కెపాసిటర్ ఉంది చూసారా, ఆ కెపాసిటర్ వోల్టేజే ఇక్కడ కూడా రిప్రజెంట్ అవుతుంది కాబట్టి రెండు ఒకటే. ఓకే, మీరు సేమ్ టు సేమ్ ఇప్పుడు వేవ్ ఫామ్ లో మీరు కెపాసిటర్ వోల్టేజ్ కూడా యాడ్ చేసుకున్నారు అనుకోండి, VC1, నేను అదిగోండి రెండు ఒకేలా ఉంటాయి. ఓకే, ఎప్పుడు కూడా ఇది 100 వోల్ట్స్కి వెళ్ళలేదు, మీరు చూసారు కదా ఇక్కడ ఎప్పుడు కూడా ఇన్పుట్ వోల్టేజ్ 100 వోల్ట్స్ కాబట్టి ఆ 100 వోల్ట్స్ లైన్ కి అది ఎప్పుడు వెళ్ళలేదు, 100 కన్నా తక్కువతోనే ఆగుతుంది. ఓకే, మీకు ఇంకొంచెం క్లారిటీ కావాలనుకుంటే ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, కెపాసిటర్ వోల్టేజ్. ఇప్పుడు ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఇంకా అవసరం లేదు మనకి, ఎందుకంటే రెండు సేమ్ గా ఉంటాయని చెప్పాను కదా, అది ప్రూవ్ చేస్తుంది పాయింట్ ని. ఓకే, ఇక్కడ డ్యూటీ సైకిల్ నేను 50% పెట్టాను కాబట్టి ఆన్ టైం పీరియడ్, ఆఫ్ టైం పీరియడ్ ఒకేలా కనిపిస్తున్నాయి, అంటే ఈక్వల్ గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే, దాన్ని కూడా చేంజ్ చేసి చూద్దాం, బట్ నాట్ నౌ. ఇప్పుడు ఇది ఇంకొన్ని ఉన్నాయి, VC1 రిమూవ్ చేసేద్దాం. VC1 రిమూవ్ చేసి ఏం యాడ్ చేద్దాం,
ఇండక్టర్ కరెంట్ ఉంది కదా, ఇండక్టర్ కరెంట్ కూడా మనకి మెయిన్ కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఇండక్టర్ కరెంట్ చూసారా, సేమ్ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అవుతున్న టైంలో అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది, మళ్ళీ డికే అవుతుంది. ఆ డికే అవుతున్న టైంలో అవుట్పుట్ వోల్టేజ్ తగ్గిపోతుంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ అన్నది కాన్స్టెంట్. ఓకే, దీన్నే మీరు ఎక్కువ సైకిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అనుకుంటే ఇక్కడ 0.1 పెడితే మీకు చాలా సైకిల్స్ వస్తాయి. 0.2 అయినా పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు, ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. సిమ్యులేట్ చేస్తే మీకు ఎక్కువ సైకిల్స్ అన్నది కనిపిస్తుంది. ఎక్కువ సైకిల్స్ గీయాలంటే ఇలా గీయాలి అనమాట. ఓకే, స్టార్టింగ్ ఒకసారి మాత్రమే 0తో స్టార్ట్ అవుతుంది, ఇంకా తర్వాత ఎప్పుడు 0తో రాదు. ఇంకా అలా కొంత పైకి ఇనిషియల్ వాల్యూ అలా రిప్రజెంట్ చేసుకుంటూ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట. ఓకే, ఇది VS1, ఇది V0, ఇది IL1. ఓకే, అయితే మనం ఇందాక ఒక ఇంకా IL1 కూడా తీసేస్తున్నాను. ఇది కూడా సిమిలర్ గా ఉంటుంది కాబట్టి లెట్స్ రిమూవ్ IL1. అంటే ఎగ్జామ్ లో ఏం గీయాలి మీరు, అది చాలా ఇంపార్టెంట్, అందుకనే గీస్తున్నాను. VSW1 అని తీసుకుందాం. ఇదిగోండి, స్విచ్ అక్రాస్ వోల్టేజ్ ఏంటి, మీకు ఒక పల్సెస్ లా వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే 100 వోల్ట్స్ చూసారా, ఈ 100 వోల్ట్స్ చూసారా, ఈ 100 వోల్ట్స్ లో ముందు ఎక్కడైతే స్విచ్ ఆన్ అవుతుందో, ఆన్ అయినప్పుడు ఏదైనా స్విచ్ అక్రాస్ వోల్టేజ్ ఏమొస్తుంది మీకు, 0 రావాలి. అందుకనే ఎక్కడైతే ఆన్ అవుతుందో ఇది, అందుకనే నేను ఈ పల్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గీయాలి. ఓకే, ఆఫ్ అయిపోతున్నప్పుడు ఆ ఎంటైర్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ అన్నది వచ్చేస్తుంది. మరి మిగతా వోల్టేజ్ ఎక్కడికి ఏమైపోయిందంటే మీది ఈ V01 లోకి వచ్చేసింది. కానీ దాని రిప్రజెంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ వోల్టేజ్ తో చూడాలనుకోండి, మీకు ఒక రిలేషన్ ఉంది. స్టార్టింగ్ డెరివేషన్ లో మీకు ఒక రిలేషన్ ఇచ్చాను నేను ఇక్కడ. ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ అన్నది VL ప్లస్ V0 అని చెప్పింది కాబట్టి ఆ రెండింటినే మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, VL ప్లస్ V0, అదిగోండి. ఓకే, చూసుకోండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది ఇది మీరు గీయాల్సిన మినిమం ఇవమ్మ. ఓకే, ఇది ఓకే, ఈ 4 వేవ్ ఫార్మ్స్ లో గీయాలి ఎప్పుడు కూడా. కొంత డైజెస్ట్ చేసుకోవడానికి టైం వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నది. నేను V01 కూడా తీసేస్తున్నాను, మళ్ళీ పెట్టచ్చు. అయితే మీకు అండర్స్టాండింగ్ కోసం, మన కంపారిజన్ అన్నది ఇన్పుట్ వోల్టేజ్ లో ఏమైపోతుంది అన్నది తెలియడం కోసం V01 కూడా తీసేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ 100 ఉందో, ఇప్పుడు రెండు ఈక్వల్ కాబట్టి 0.01 నుంచి అది అప్పుడు వరకు కూడా స్విచ్ అక్రాస్ వోల్టేజ్ 0 ఉంది. ఆ టైంలో VL ప్లస్ V0 అన్నది VN తో ఈక్వల్ అయింది. తర్వాత అది 0 అయిపోయింది. ఆ పొజిషన్ లో ఇవి వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు డ్యూటీ సైకిల్ వేరియేషన్ అంటే ఏంటి, ఓకే, డ్యూటీ సైకిల్ వేరియేషన్ అంటే ఏంటి అని చెప్పి మనం చూద్దాం. ఆ మెయిన్ సర్క్యూట్కి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసి, ఇప్పుడు డ్యూటీ సైకిల్ వేరియేషన్ ఏంటంటే సేమ్ పాయింట్స్ 50 సైకిలే, స్విచ్చింగ్ పాయింట్స్ అన్నది నేను మారుస్తున్నాను అనమాట. ఓకే, స్విచ్చింగ్ పాయింట్స్ అన్నది డ్యూటీ సైకిల్ వేరియేషన్ మార్చాను కాబట్టి ఆ 2 పాయింట్స్, ఇది లెట్స్ 30 దగ్గర. ఓకే, లెట్స్ చేంజ్ దిస్ వన్ టు 180 అనే పెట్టి చూద్దాం, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, స్టార్టింగ్ అన్నది చేంజ్ వచ్చింది చూసారా మీకు ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం, ఎక్కువ సైకిల్స్ వద్దు మనకి, 0.04. అది ఈసారి చూడండి, ఈక్వల్ గా రాలేదు చూసారా. ఇంతకుముందు ఆన్ అయిపోయిన టైం పీరియడ్, ఆఫ్ అయిపోయిన టైం పీరియడ్ ఈక్వల్ గా వచ్చినాయి మనకి పల్సెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్ పీరియడ్, ఆన్ పీరియడ్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ గా రాలేదు. అంటే డ్యూటీ సైకిల్ అన్నది మనం అలా చేంజ్ చేసుకుంటా ఉంటే మన కంట్రోల్ అన్నది వస్తుంది అనమాట. దీనికి మీరు ఎప్పుడు కూడా యాడ్ చేసుకోవాల్సింది V01. ఈ 4 వేవ్ ఫార్మ్స్ గీయాలమ్మా ఎప్పుడు కూడా. ఓకే, మీరు మల్టిపుల్ ఇంకా ఎక్కువ గీస్తానంటే గీసుకోండి, మినిమం 3 to 4 సైకిల్స్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. ఓకే, మీరు గీయాల్సింది ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్, స్విచ్ అక్రాస్ వోల్టేజ్, V0, VL ప్లస్ V01, ఈ రెండిటి యొక్క ఈ 4 వేవ్ ఫార్మ్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రింట్
ఓకే, సేవ్ చేశాను నేను అది. దిస్ ఈస్ ద వేవ్ ఫార్మ్స్. మీకు అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా, ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఆపరేషన్ కానీ వేవ్ ఫార్మ్స్ ఎలా వస్తున్నాయి ఏమన్నా చూసినా కూడా చెప్తే నేను మళ్ళీ అవి చేంజ్ చేస్తాను. ఓకే, సేమ్ టు సేమ్ మీరు నెక్స్ట్ దీన్ని డిజేబుల్ చేద్దాం. నేను మళ్ళీ ఒకసారి దీన్ని డిజేబుల్ చేసి ఇది ఎనేబుల్ చేస్తున్నా. ఇదేం సర్క్యూట్ ఇప్పుడు? సేమ్ టు సేమ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డిస్కస్డ్. ఇప్పుడు సర్క్యూట్కి వెళ్తే మీరు సెకండ్ సర్క్యూట్కి వెళ్ళండి, ఇంకా సేమ్ మీరు ప్రతిసారి జస్ట్ ఒకటి చదువుకుంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టు మీరు సర్క్యూట్ ఆపరేషన్ చదువుకుంటే చాలు. ఇంకా మీకు మెయిన్ కంటెంట్ వచ్చిందంటే చాలు. ఈసారి స్విచ్ అన్నది ఆఫ్ అయినప్పుడు, స్విచ్ అన్నది క్లోజ్ అయినప్పుడు ఇదిగోండి ఇది మాత్రమే ఉంటుంది మీకు. ఈ లెఫ్ట్ సైడ్ ఏం ఉండదు, ఎందుకంటే ఇక్కడ డయోడ్ అన్నది మీకు ఆఫ్ అయిపోతుంది. ఓకే, డయోడ్ ఆఫ్, స్విచ్ ఆన్ పొజిషన్ లో సర్క్యూట్ ఇది. ఇక్కడ మీరు అప్లై చేస్తే విఇన్ ప్లస్ విఇన్ ఈజ్ ఈక్వల్ టు విఎల్, విఇన్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ కరెంట్ ఫర్ క్లోజ్డ్ టైం డిరైవ్ చేయండి. అలాగే నెక్స్ట్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇది ఆల్రెడీ చేసాం మనం, విఇన్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ ప్లస్ వి నాట్, విఇన్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ ప్లస్ వి నాట్. ఆల్రెడీ చేసినవి మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. కొత్తగా ఇదిగోండి ఇది ఆల్రెడీ స్టార్టింగ్ లో చేసాం, ఈ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ టు సేమ్ చేస్తే ఈసారి రిలేషన్ ఏమొస్తుందంటే మీకు ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ కి రిలేషన్ ఏమొస్తుందంటే వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ బై 1 మైనస్ ఆల్ఫా వస్తుంది. ఇంత ముందు ఏమొచ్చింది మనకి, ఆల్ఫా ఇంటూ విఎన్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, విఎన్ బై 1 మైనస్ ఆల్ఫా వచ్చింది. ఇప్పుడు ఆల్ఫాలో మీరు ఏ వాల్యూ అయినా పెట్టండి, మీకు గ్రేటర్ దెన్ ఇన్పుట్ వోల్టేజ్ వస్తుంది. మీరు పెట్టి చూడండి, 0.5 పెట్టండి ఆల్ఫా వాల్యూ, ఏమవుతుంది 1 మైనస్ 0.5 అయ్యేటప్పటికి కింద 0.5 వస్తుంది. 100 వోల్ట్స్ బై 0.5 అంటే 200 వోల్ట్స్ వస్తుంది. అంటే మీకు అవుట్పుట్ వోల్టేజ్ అన్నది ఇన్పుట్ వోల్టేజ్ కన్నా ఎక్కువ రావాలి సెకండ్ సర్క్యూట్ లో. ఇదిగోండి సెకండ్ సర్క్యూట్ ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా వేవ్ ఫార్మ్స్ చూద్దాం. ఇక్కడ కూడా వేవ్ ఫార్మ్స్ చూద్దాం. ఏ వేవ్ ఫార్మ్స్ చూడాలి? ఇక్కడ కూడా సేమ్ వేవ్ ఫార్మ్స్. ఫస్ట్ వేవ్ ఫార్మ్ ఏంటి, ముందు స్విచ్ కాదు, V2. ఓకే, V2 అంటే ఇన్పుట్ వోల్టేజ్. దాంతో పాటు V02, ఓకే, V02 0.04 కి ఇలా వచ్చింది కదా, కొంత టైం పీరియడ్ అన్నది పెంచి చూద్దాం 0.2 కి. ఓకే, V02 చూసారా ఎంతకు వచ్చింది? ఇందాకలాగా మనకి ఈసారి కాన్స్టెంట్ లైన్ వస్తుంది, కానీ ఎంత వస్తుందో చూడండి. ఇన్పుట్ వోల్టేజ్ అంతా 100, అవుట్పుట్ వోల్టేజ్ అంతా 200. మీరు క్లియర్ గా చూస్తే 200 వస్తుంది ఇక్కడ. ఓకే, వై వీఆర్ గెటింగ్ 200 మీన్స్ హియర్ డ్యూటీ సైకిల్ అన్నది ఎగ్జాక్ట్లీ 0.5 ఉంది, ఇక్కడ కూడా 50% ఉంది కాబట్టి మీకు 200 వస్తుంది. ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ తో మీరు ఆ ఫార్ములాలో పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది. దట్స్ వై దిస్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ స్టెప్ అప్ చాపర్ అని చెప్పి పిలుస్తాం ఈ సర్క్యూట్ ని. ఓకే, ఇంకా ఏ వేవ్ ఫార్మ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ VSW ని యాడ్ చేసుకోండి. ఓకే, VSW. ఓకే, సేమ్ VSW V0 ఒకేలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ చాలా స్ప్రింగ్స్ వచ్చేసినట్టు ఉన్నాయి. లెట్ మీ చేంజ్ దిస్ వన్ టు 0.04. జీరో 0.02కి వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు, కొంత క్లారిటీ పెరుగుతుంది. ఒక్కొక్క సర్క్యూట్ ఒక్కొక్కలా వస్తుంది. చూసారా, స్విచ్ అక్రాస్ వోల్టేజ్ ఆఫ్ అవుతుంది, 0 కలిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. కానీ మీకు అవుట్పుట్ వోల్టేజ్ ఫైనల్ గా 200 వచ్చింది చూసారా, అది ఇలా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, లెట్స్ దీన్ని క్లోజ్ చేద్దాం ఒకసారి. మళ్ళీ వేవ్ ఫార్మ్స్ తీసుకునేటప్పుడు V2 VSW V0. ఓకే, IL2, VC2 కూడా. ఓకే, V02 అన్న VC2 అన్న ఒకేలా వస్తున్నాయి కాబట్టి వేవ్ ఫార్మ్స్ అన్నది ఇవి. ఇక్కడ
మనకి కొంత స్మూత్ వేవ్ ఫార్మ్స్ అయితే వస్తున్నాయి. వేరియేషన్స్ ఉంటాయి ఇక్కడ, కానీ ఈ సర్క్యూట్ అన్నది కొంత ఎక్కడో కొంత ఇండక్టర్ వాల్యూనో ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ వాట్ ప్రాబ్లం. చేయలేదు నేను. ఓకే, ఫ్రీక్వెన్సీ అన్నది వచ్చింది. లెట్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫ్రీక్వెన్సీలో నేను చూసుకోలేదు, సర్క్యూట్స్ అన్నది చాలా పాతయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చేశాను, అందుకనే వస్తున్నాయి అలాగా. ఇప్పుడు మాత్రం కొంత మీకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తే మీకు ఆ 200, ఇప్పుడు అదే మన కాపర్ అన్నది చాలా హై ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చేస్తాం మనం, అది 50 ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చెయ్యం, కానీ 50 ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ చేస్తే ఎలా వచ్చిందని చెప్పి మీకు చూపించడానికి అప్పుడు చేసి ఉంటాను, మేబీ గుర్తులేదు. నౌ విల్ సీ ద సేమ్ వేవ్ ఫార్మ్స్. సేమ్ వేవ్ ఫార్మ్స్ మళ్ళీ క్లియర్ చేసి స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఓకే, ఫస్ట్ V2 ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ వోల్టేజ్ V02. ఓకే, ఎక్కువ సైకిల్స్ కూడా పెడదాం. చూసారుగా V02 ఎలా వస్తుందో, దీనికి మళ్ళీ సేమ్ VC2 కూడా అలాగే వస్తుందో అబ్జర్వ్ చేసుకుందాం సార్. అది VC2 కూడా ఓకే సేమ్, ఎక్కడి నుంచి అయితే సేమ్ V02 VC2 సేమ్ కాబట్టి ఇది ప్రూవ్ చేయడం కోసం, అంటే V02 VC2 ప్యారల్ గా ఉన్నాయి కాబట్టి ఒకేలా ఉంటాయి అని చెప్పి చూడడం కోసం ఇది. దీన్ని తీసేద్దాం, VC2ని తీసేసి మనం ఏం చేసాం ఇందాక అక్కడ VSW యాడ్ చేసుకుందాం. ఓకే, VSW కూడా ఇలా స్ప్రింగ్ వచ్చింది. దీన్ని ఇలాంటి వాటిని స్ప్రింగ్స్ అంటారు, మనకి లేకపోతే స్పైక్స్ అని చెప్పి పిలుస్తాం మనం చాపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, రిపుల్స్ అని కూడా పిలవచ్చు, ఈ పేర్లు అయితే చాలా ఉంటాయి, స్ప్రింగ్స్ ఆర్ స్పైక్స్ ఆర్ రిపుల్స్, వాట్ ఎవర్ దట్ మే బి. ఓకే, వేవ్ ఫామ్ తీసేటప్పుడు ఇంకొంచెం వేవ్ ఫామ్ కావాలి. వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా పార్ట్? V0 సరిపోతుంది, V0 సరిపోతుంది, VSW సరిపోతుంది, అండ్ విల్ యాడ్ వన్ మోర్. IL2 కూడా చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే ఓకే, ఈ వేవ్ ఫామ్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అంటే ఎడిషన్ కూడా చేయొచ్చు ఇందాకలాగా, కానీ అది మీనింగ్ ఉండదు దానికి. ఇందాకంటే మనకి స్విచెస్ అన్నది స్విచ్ అక్రాస్ మీకు ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి, అంటే ఆన్ ఆఫ్ అన్నది మీకు క్లియర్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ గీయగలం. ఇక్కడ అలా కనిపించదు కాబట్టి స్పైక్ అన్నది రాదు, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ రాదు. ఇందాక ఇలా రిప్రజెంట్ చేసి స్విచ్ అక్రాస్ ఇలా వచ్చి మళ్ళీ ఆఫ్ అయిపోయింది, కానీ ఇక్కడ అలా రాదు. ఎందుకు రాదంటే ఈ కాన్ఫిగరేషన్ లో రాదు. ఓకే, దట్స్ వై. అంటే దీన్ని మనం హై ఫ్రీక్వెన్సీతో మార్చేసాం అనుకోండి, ఈ వేవ్ ఫార్మ్స్ ని హై ఫ్రీక్వెన్సీతో మార్చడం అంటే ఏం లేదు, ఇది చాలా ఎక్కువ పెట్టాలి. ఇలా ఎక్కువసేపు పెడితే మీ ఆ రిపుల్స్ ఏదైతే వచ్చినాయో పోయి మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంకా. ఓకే, IL2 కూడా ఇలా రైజ్ అయ్యి కాన్స్టెంట్ అయిపోతుంది, V0 కూడా రైజ్ అయ్యి కాన్స్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కాన్స్టెంట్ ఎలా అయింది అంటే ఈ రెడ్ కలర్ లోపల ఏముంది అని చెప్పి, ఈ రెడ్ కలర్ లో నిండిపోయింది కదా, ఆ నిండిపోయిన దగ్గర ఏమైంది అని చెప్పి చూడడం కోసమే మనం ఈ ఫ్రీక్వెన్సీ అన్నది తగ్గించాం అనమాట. 50 Hz తగ్గిస్తే సేమ్ వేవ్ ఫార్మ్స్ ఇలా మారుతా ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ అంటే I got disconnected again. ఓకే, ఒకసారి చూసి హోస్ట్ చేయండి అమ్మా. మళ్ళీ హోస్ట్ నేనే ఉన్నాను. ఓకే, వినిపిస్తుందా? ఎనీబడి గాట్ డౌట్స్ హియర్? ఇప్పుడు దాకా నేను బక్ కన్వర్టర్ గురించి చెప్పాను, నేను బూస్ట్ కన్వర్టర్ గురించి చెప్పాను. నెక్స్ట్ బక్ బూస్ట్ అన్నది రేపు చెప్దాం. ఓకే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ బక్ కన్వర్టర్ ప్లస్ బూస్ట్ కన్వర్టర్. ఒకవేళ మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం అనుకుంటే ఏముందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ లో బక్ బూస్ట్ కన్వర్టర్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. ఈసారి స్విచ్ సేమ్ పొజిషన్ లో ఉంది,
ఇండక్టర్ డయోడ్స్ మాత్రమే చేంజ్ అయ్యి దాని వాటి పొజిషన్, అండ్ డయోడ్ కూడా రివర్స్ డైరెక్షన్ లో కనెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే మళ్ళీ స్విచ్ అన్నది ఆన్ అయినప్పుడు, స్విచ్ అన్నది ఆన్ అయినప్పుడు ఈసారి ఏమవుతుంది, ఆ పాజిటివ్ అన్నది ఇక్కడికి వస్తుంది అండ్ సర్క్యూట్ అన్నది ఇలా ఆపరేట్ చేస్తుంది. ఈసారి మీరు ఇక్కడ కనుక రాశారనుకోండి, విఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎల్ కింద రాస్తాం. అలాగే స్విచ్ ఆఫ్ అయినప్పుడు, డయోడ్ ఆన్ అయినప్పుడు ఇది ఆపరేషన్, ఓన్లీ ద రిప్రజెంట్ పార్ట్ ఓన్లీ దిస్ వన్. నౌ విఎల్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్. ఓకే, సేమ్ డెరివేషన్ విల్ గెట్ ఎ రిలేషన్ ఆఫ్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా అని చెప్పి రాస్తాం. వస్తుంది మన డెరివేషన్. ఫస్ట్ దగ్గర ఏమొచ్చింది, ఇది రెండింటి కాంబినేషన్, ఇది రెండింటి కాంబినేషన్ కాబట్టి ఆ రెండిట్లో వచ్చిన ఎక్స్ప్రెషన్ ని మనం రెండు తీసుకుంటాం అనమాట. ఓకే, ఏంటది, ఆల్ఫా ఇంటూ విఎన్ డివైడెడ్ బై 1 మైనస్ ఆల్ఫా. అయితే మీకు ఇక్కడ డెరివేషన్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ డెరివేషన్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వస్తుంది, రిమెంబర్. ఓకే, మీరు చేస్తే వన్ లైన్ బై లైన్ చేస్తే డెరివేషన్ లో నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ కోసమే మనం ఏం చేస్తామంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అన్నది రివర్స్ గా తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ తీసుకునేటప్పుడు రివర్స్ గా తీసుకుంటాం. దాన్నే మనం నెక్స్ట్ క్లాస్ లో సిమ్యులేట్ చేసి చూద్దాం. ఈ డెరివేషన్ కూడా కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. కంపారిజన్ లో మీరు చూసుకోవచ్చు, స్టెప్ అప్ చాపర్ లో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా విఎన్ అని వచ్చింది. స్టెప్ డౌన్ చాపర్ లో విఎన్ బై 1 మైనస్ ఆల్ఫా అని వచ్చింది. ఆ నెగిటివ్ అన్నది మనం అవసరం లేదు, మన నెగిటివ్ అంటే మైనస్ ఆఫ్ అని వస్తుంది. ఆ మైనస్ అన్నది నెగ్లిజిబుల్ చేసేస్తే మీకు ఈ ఆల్ఫా న్యూమినేటర్ లో ఉన్న ఆల్ఫా, ఇక్కడ డినామినేటర్ లో ఉన్న 1 మైనస్ ఆల్ఫా రెండు కలిపి వస్తుంది. ఇక్కడ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అది ఆల్ఫా అన్నది 0 నుంచి 1 లోపల వేరీ అవుతుంది కాబట్టి ఆల్ఫా అన్నది కనుక గ్రేటర్ దెన్ 0.5 అయినప్పుడు ఇది స్టెప్ అప్ చాపర్ కింద యాక్ట్ చేస్తుంది. ఆల్ఫా అన్నది లెస్ దెన్ 0.5 గా ఉన్నప్పుడు ఇది స్టెప్ డౌన్ చాపర్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది స్టెప్ అప్ డౌన్ గురించి చెప్తున్నాను, రెండు కలిపి ఉన్న సర్క్యూట్. ఇఫ్ ఎగ్జాక్ట్లీ ఆల్ఫా 0.5 అనుకోండి, ది అవుట్పుట్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు ఇన్పుట్ వోల్టేజ్ అనమాట. ఎందుకంటే మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, 0.5 డివైడెడ్ బై 0.5 వస్తుంది. ఏమవుతుంది, రెండు క్యాన్సిల్ అయిపోయి వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విఎన్ అని వస్తుంది. ఓకే, దీన్నే మనం ఇక్కడ సేమ్ సర్క్యూట్ సిమ్యులేషన్ లో దీన్ని డిజేబుల్ చేసి ఇదిగోండి ఈ సర్క్యూట్ ని ఎనేబుల్ చేయాలి. ఓకే, ఎనేబుల్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ అవుట్పుట్ వోల్టేజ్ నెగిటివ్ వస్తుందని చెప్పాను కదా, అందుకనే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ రెసిస్టెన్స్ అక్రాస్ వోల్ట్ మీటర్ నేను రివర్స్ లో కనెక్ట్ చేశాను. అది ఇక్కడ మీరు చూస్తే ఆ డాట్ అన్నది పైకి ఉంది, ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు. అవుట్పుట్ వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ పైకి ఉంది, ఇక్కడ కూడా పైకి ఉంది, కానీ ఇక్కడ మాత్రం కిందకు ఉంటుంది. అదొక్కటే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు ఇక్కడ కూడా సిమ్యులేట్ చేసి వేవ్ ఫార్మ్స్ చూడాలి అనుకుంటే ఒక్క నిమిషం, ఫస్ట్ అసలు ఎంత స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీతో ఉందో చూద్దాం. ఇది కూడా చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంది. లెట్స్ 50తో పెడదాం ఫస్ట్. ఓకే, 50తో పెట్టి సిమ్యులేట్ చేసి ముందు VS3 సప్లై వోల్టేజ్ 100 volts లైన్ వస్తుంది. గుడ్. నెక్స్ట్ V0 చూద్దాం. V0 అదిగోండి 0 నుంచి నెగిటివ్ సైడ్ కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ V0 అన్నది. ఓకే, నెగిటివ్ సైడ్ ఎందుకంటే అది రివర్స్ లో వస్తుంది, దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలన్నమాట. ఓకే, ఓకే, V033 అని చూసారా, అదేంటంటే రివర్స్ చేసింది అనమాట. V033 ఏంటంటే దీన్నే రివర్స్ చేసాం, అంటే ఇక్కడ రెండు వోల్ట్ మీటర్స్ కనెక్ట్ చేసాం అన్నట్టుంది. ఇదొక వోల్ట్ మీటర్, ఇదొక వోల్ట్ మీటర్. ఇది కెపాసిటర్ వోల్ట్ మీటర్ కాబట్టి రెండు సేమ్ టు సేమ్ వచ్చాయి. రివర్స్ లో కనెక్ట్ చేయాలి కాబట్టి నేను అలా కనెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, అంటే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఈ వోల్ట్ మీటర్ గురించి, ఈ వోల్ట్ మీటర్ ఏమో నెగిటివ్ గా వచ్చినట్టు చూపిస్తుంది, కానీ నెగిటివ్ ని మనం నెగ్లిజిబుల్ చేయాలి కాబట్టి మనం దీన్ని ఇలాగే కన్సిడర్ చేస్తాం. మనం ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఇది ఇంకా తీసేయండి, నెగిటివ్ ని తీసేసి VS3ని యాడ్ చేసుకుందాం. ఓకే, VS3. ఓకే, ఈ మూడు సరిపోతాయి. ఒకవేళ IL కూడా కావాలి అనుకుంటే IL కూడా యాడ్ చేద్దాం. IL తీసుకోలేదు నేను అసలు, ఇక్కడ కరెంట్ అన్నది తీసుకోలేదు. VL3ని యాడ్ చేద్దాం. ఓకే, VL3 కూడా నెగిటివ్ స్పైక్ వచ్చింది. ఓకే, ఒకవేళ దీన్నే మనం హై రెజల్యూషన్, అది హై ఫ్రీక్వెన్సీకి మార్చి చూద్దాం. హై ఫ్రీక్వెన్సీ వేవ్ ఫార్మ్స్ ఇలా వస్తాయి. ఓకే, అది ఇలా వస్తాయేమో. మీరు అవుట్పుట్ వోల్టేజ్ ఇలా వచ్చి ఇదిగోండి ఎంత 100 voltsకే మనం పెట్టుకుంది, కానీ 100 voltsకి వస్తుంటే మీరు మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది చూడండి. ఓన్లీ V03 చూద్దాం ఒకసారి. ఇది క్లోజ్ చేసేసి
ఓన్లీ V03. ఇన్పుట్ వోల్టేజ్ అంతా 100 volts, కానీ ఎంత వచ్చింది మనకి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, దాదాపు 500 volts వచ్చింది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఓకే, అదే ఈ సర్క్యూట్ లో మనం ఏం చేంజెస్ చేయట్లేదు. సర్క్యూట్ లో ఇండక్టర్ ప్లేస్ లో స్విచ్ ప్లేస్ లో ఫ్రీ వీలింగ్ డయోడ్ ని అన్ని మారిస్తే సేమ్ కాన్ఫిగరేషన్ లో మనకి ఒకసారి చూస్తే అది లెస్ దెన్ 80 volts వచ్చింది, ఇంకోసారి చేస్తే 200 volts మాక్సిమం వస్తుంది. తర్వాత ఈ బక్ బూస్ట్ కన్వర్టర్కి వచ్చేటప్పటికి అవుట్పుట్ వోల్టేజ్ అన్నది ఎంత వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ దాదాపు డబల్ త్రిబుల్ కూడా 5 times 100 volts కంపేర్ చేస్తే 5 times వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అది మీ డ్యూటీ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు డ్యూటీ సైకిల్ అన్నది ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి మీ అవుట్పుట్ వోల్టేజ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. మీ డ్యూటీ సైకిల్ కనుక మళ్ళీ చేంజ్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడు కూడా ఈ డివైస్ అన్నది హై ఫ్రీక్వెన్సీ డివైస్. నేను మన వేవ్ ఫార్మ్స్ కోసం మీకు అది చిన్న కనిపించేటట్టు పెట్టాను నేను. అంటే మీకు వేవ్ ఫార్మ్స్ స్టార్టింగ్ టెక్స్ట్ బుక్స్ లో కూడా పంపించాను నేను. పిఎస్ బిమ్రాలో కూడా వేవ్ ఫార్మ్స్ అన్నది చాపర్స్, లెట్స్ గో టు చాపర్స్ వన్ టైం. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇది వన్ టైప్ ఆఫ్ చాపర్. ఒక్క నిమిషం, ఇది స్టెప్ అప్ చాపర్. మీకు టెక్స్ట్ బుక్ లో ఇలా కనిపిస్తుంటుంది. ఓకే, నేను చెప్పాను కదా స్టెప్ అప్ చాపర్ అని ఏదైతే చెప్పానో ఆ స్టెప్ అప్ చాపర్ కి సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. నేను కూడా అలాంటి సర్క్యూట్ డయాగ్రామే ఇచ్చాను. కొంత సిమిలారిటీ ఉంటుంది చూడండి ప్రతి దగ్గర కూడా. ఇదిగోండి, ఫస్ట్ చాపర్ స్టెప్ అప్ చాపర్ లో మనం స్టెప్ అప్ కదా, సెకండ్ చాపర్ అది. ఓకే, ఇది స్టెప్ డౌన్ చాపర్. స్టెప్ అప్ చాపర్ అనే సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. ఇండక్టర్, డయోడ్ లెఫ్ట్ నుంచి రైట్ కి, స్విచ్ అన్నది యాంటీ ప్యారలల్ లో ఉంది. ఓకే, సేమ్ ఇండక్టర్, డయోడ్ లెఫ్ట్ నుంచి రైట్ కి, స్విచ్ అన్నది యాంటీ ప్యారలల్. చెప్పాను కదా చాపర్ అన్నది బాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు వేవ్ ఫార్మ్స్ అన్నది మీరు చూడాల్సిన ఇవే చూడాల్సింది. బిఎస్ స్ట్రైట్ లైన్, ఐఎస్ ఎలా రైజ్ అవుతుంది, మనం ఐఎల్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే రెండు ఒకటే కదా. ఐఎస్ అన్నా కూడా ఐఎల్ కూడా ఒకటే, ఎందుకంటే సిరీస్ లో ఉన్నాయి కాబట్టి మనం రైజ్ అవుతుంది. రైజ్ అయిన టైంలో వేవ్ ఫామ్ రాదు మీకు, ఎప్పుడైతే వేవ్ ఫామ్ ఉందో ఆ టైంలోనే వస్తుంది. ఓకే, మీరు సింపుల్ గా ఇలాంటి వేవ్ ఫామ్ కూడా తీసుకోవచ్చు. మీరు అంత క్లారిటీ లేకపోతే ఈ వేవ్ ఫామ్స్ కూడా యాడ్ చేస్తాను నేను. సింపుల్ గా రెండు పక్క పక్కన యాడ్ చేస్తాను, మీకు క్లారిటీ పెరుగుతుంది. అంటే ఇలాంటి సర్క్యూట్ టెక్స్ట్ బుక్ చదివితే ఎలా వస్తుంది, సిమ్యులేట్ చేసి చూస్తే ఎలా వస్తుంది అని చెప్పి చూపించడం కోసం అనమాట ఈ ప్రయత్నం అంతా కూడా. ఇది స్టెప్ అప్ చాపర్. నెక్స్ట్ స్టెప్ డౌన్ చాపర్. ఫస్ట్ స్టెప్ డౌన్ తో స్టార్ట్ చేశాను నేను. లెట్ మీ చెక్ ఎక్కడ ఉందో అది. ఇదిగోండి, ఇది స్టెప్ డౌన్ చాపర్. ఓకే, ఈ సర్క్యూట్ ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎక్కడ ఉంది, ఇండక్టర్ ఉంది, చాపర్ ఎక్కడ ఉంది, కాబట్టి ఇది స్టెప్ డౌన్ చాపర్. ఆ టైంలో కూడా V0 అన్నది ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో ఆ టైంలో వస్తుంది V0, తర్వాత రాదు. I0 ఏమో మ్యాక్స్ మినిమం వస్తుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ద అదర్ థింగ్. ఓకే, టైప్స్ ఆఫ్ చాపర్స్. ఓకే, నాట్ నెసెసరీ దిస్ మచ్. ఓకే, ముందు వీటిని డీటెయిల్డ్ గా చదవండి అమ్మా ఒకసారి. బూస్ట్ కన్వర్టర్ ని, స్టెప్ కన్వర్టర్ ని, ఆ డెరివేషన్స్ అన్నది నేను మెటీరియల్ పెడతాను. మెటీరియల్ పెట్టేటప్పుడు అని కొన్ని టైం పడుతుంది, ఎందుకంటే ఆ వేవ్ ఫార్మ్స్ అనేది యాడ్ చేయలేదు నేను. ఎందుకంటే సిమ్యులేషన్ లో ఎప్పుడు కూడా వేవ్ ఫార్మ్స్ గీపిచ్చామండి నేను, కానీ ఇప్పుడు గీపించడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు మీరు గీస్తున్నారు లేదా అన్నది తెలియదు కాబట్టి విల్ యాడ్ దట్ వన్. బోత్ టెక్స్ట్ బుక్ వేవ్ ఫార్మ్స్, సిమ్యులేషన్ వేవ్ ఫార్మ్స్ పక్కన పక్కనలా వచ్చేటట్టు చూసి పెడతాను నేను. పెట్టి కొంతసేపు అయిన తర్వాత నేను పంపిస్తాను. అండ్ ప్లీజ్ గో త్రూ దట్ మెటీరియల్ ఆల్సో. అండ్ స్టెప్ అప్ డౌన్ అన్నది సిమ్యులేషన్ కానీ దాని డిస్కషన్ కానీ రేపు చేద్దాం. అండ్ విల్ కంప్లీట్ ద చాపర్స్ టుమారో. ఈ కక్ రెగ్యులేటర్ అన్నది ఒక అసైన్మెంట్ కింద తీసుకోండి, అది కూడా ఈ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది.
అయితే కొంత చేంజ్ అయితే ఏముందని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి. కక్ రెగ్యులేటర్ గూగుల్లో సెర్చ్ చేసి దాని యొక్క ఆపరేషన్ ఏదైతే సేమ్ నేను ఏదైతే చేశానో పైన అదే కక్ రెగ్యులేటర్ కూడా మీరు చేయండి. ఓకే, మీకు క్వశ్చన్స్ రావచ్చు. అలాగే టైప్స్ ఆఫ్ చాపర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. క్లాస్ ఏ, బి, సి, డి, ఈ వరకు టైప్ ఈ చాపర్, మొత్తం 5 టైప్స్ ఆఫ్ చాపర్స్ ఉంటాయి మనకి. సేమ్ కొన్ని అయితే ఆల్రెడీ చదివేశాం. ఇదిగోండి క్లాస్ ఏ చాపర్ ఆల్రెడీ అయిపోయింది, ఇందులో కొత్తగా ఏం లేదు చెప్పడానికి. ఇది స్విచ్, డయోడ్, ఫ్రీ వీలింగ్ డయోడ్ సేమ్. అలాగే కొంత మార్చడం జరిగింది కాన్ఫిగర్ స్విచ్ ని బట్టి, ఆ పొజిషన్ బట్టి మనకి ఆ పేరు అన్నది వచ్చింది అంతే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. ఓ 24 మెంబర్స్ ఉన్నారు. ఐ థింక్ ఎవరిబడి ఈజ్ లిజనింగ్. ఎలాగో రికార్డ్ అయింది కాబట్టి క్లాస్ నేను అక్కడ అప్లోడ్ కూడా చేస్తాను. ఆబ్సెంట్ అయితే వాళ్ళు షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. రేపు మళ్ళీ కలుద్దాం ఎర్లీ మార్నింగ్ 9 o'clock క్లాస్.